పసికందు హత్యపై ఎన్టీపీసీ పట్టణ రజక సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై రజక సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున స్వామి దేవాలయం కళ్యాణోత్సవ దైవ దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై జరిగిన దాడి, ముఖ్యంగా 2 నెలల పసికందును అమానుషంగా హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్లో క్రొవ్వొత్తులతో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రజక సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు. అమాయక శిశువు చిత్రపటానికి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కుల వివక్షకు చెక్ పెట్టాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలి వంటి నినాదాలతో ప్రాంతం మారుమోగింది. సంఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కుల వివక్షతతో రజక కుటుంబాలను గుడి ప్రాంగణం నుంచి బలవంతంగా బయటకు నెట్టివేయడమే కాకుండా పసికందుపై అమానుషంగా ప్రవర్తించి హత్య చేయడం మానవత్వానికి మచ్చ అని మండిపడ్డారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకార దాడులు సమాజాన్ని విభజిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గ చర్యలకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, భద్రత కల్పించాలని కోరారు. ఈ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని, నిరాపరాధ శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని రజక సంఘం నాయకులు స్పష్టం చేశారు. రజకులపై దాడిని నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన దాడిని నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన దాడిని రజకుల ఐక్యత రజకుల ఐక్యత. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో రజక కులస్తుల పైన, ఒక కుటుంబం పైన అగ్రవర్ణాలు దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఎన్టీపీసీ రజక సంఘం నుంచి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ రోజు జరిగిన దుశ్చర్యను మేము ఖండిస్తున్నాము. ఎన్టీపీసీ రజక సంఘం ఆ రోజు వాళ్ళు గుడిలోకి వెళ్తే నువ్వు చిన్న కులస్తులు అని నానా దుర్భాషలు ఆడి మా రజకుణ్ణి చిత్రహింసలు పెట్టి 2 నెలల చిన్న పాపను కాలితో తన్ని పైశాచిక ఆనందం పొంది ఆ బిడ్డ మరణానికి కారణమైనటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 8 మందిని తక్షణమే అరెస్ట్ చేసి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం లోపల చట్టం తన పని తాను చేసుకొని పోయి వాళ్ళ మీద తక్షణం ఈరోజు చర్యలు తీసుకోవాలి. వాళ్లకు మరణశిక్ష పడే విధంగా చట్టం తన పని చేసుకోవాలి. ఈరోజు మేము అగ్రకులాలకు మేము ఎంతో చాకరీ చేస్తున్నాం. వాళ్ళ మాసిన బట్టలను మల్లెలుగా ఉతుక్కుంటూ వాళ్ళ మురికిని తీసేస్తున్నాం, కానీ వాళ్ళ బుర్రలో ఉన్న కుల వివక్షను మేము తీసేయలేకపోయాము. చాలా దుర్మార్గం. మేము మా బిడ్డల కోసం ఎంత అన్నా కూడా ఏందిరా సాగలోడా అది ఇది అన్న కూడా పడి మా బిడ్డల కోసం మేము బతికినాం. ఆ బిడ్డనే ఇలా చంపినప్పుడు మీరేంది, మీ పీకుడేందని ఇలా ఎన్టీపీసీ రజక సంఘం ప్రశ్నిస్తుంది. మా బిడ్డను 2 నెలల పాపను చంపినటువంటి దుర్మార్గులను తక్షణం గవర్నమెంటు అత్యవసరంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఉపయోగించి మరణదండన విధించాలని రజక సంఘం తరఫున నేను అప్పీల్ చేస్తున్నా, కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఎస్టీ బీసీ మైనారిటీల మీద నిత్యం ఎక్కడో కాడ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
బీసీ సామాజిక వర్గం మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా అణచివేత జరుగుతుంది. ఆ రోజు దొరల మీద, రెడ్ల మీద చాకలి ఐలమ్మ భూపోరాటం చేసి పేదలకు వంచి సబ్బండ వర్గాలను ఏకం చేసి భూమి పంచిన ఘనత చాకలి వర్గాంది. ఇవాళ చాకల మీద దాడి చేస్తే ఇవాళ చాకలి కులస్తులు ఆ రోజే పోరాటం చేసిన వాళ్ళు బిడ్డ ఇవాళ మేము చేయమని అనుకుంటున్నారా? ఇవాళ మేమంటే ఏందో చూపిస్తాం. మా బతుకుల మీద, మా మీద మీరు ఇటువంటి దురాచకాలు చేపడితే రాబోయే రోజుల్లో చాకలి ఐలమ్మ వారసులుగా మేము ఎంతకైనా కూడా 33 జిల్లాల రజకులను ఏకం చేసి ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి బట్టలు ఉతికి బట్టలను బంద్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపిస్తాం. ఇవాళ ఎందుకు మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకొని ఖచ్చితంగా 8 మంది రెడ్డిలను, శ్రీనివాసరెడ్డి ఇంకా శ్రీధర్ రెడ్డి ఇతరతర రెడ్డిలు వాళ్ళు 8 మంది కలిసి మా బిడ్డను చంపారు, విశ్వసనీయంగా కొట్టారు. కాబట్టి ఎన్టీసీపీసీ రజక సంఘం ఈ దాడిని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీసులు తక్షణం చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటివి జరగకుండా రజకులకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రత్యేకమైన చట్టం తేవాలి. ఇవాళ మా రజకుడు అక్కడ చేసుకున్నది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వాళ్ళ మీద పెట్టాలి. ఇవాళ చాకలి వాళ్ళ మీద ఇటువంటి దౌర్యం చేసినటువంటి రెడ్డి కులస్తులకు నిజంగా ఇటువంటి పైసగా ఆనందం మీకు డబ్బు ఉంటే మీరు బంగారు పల్లెలలో దీన్ని హెలికాప్టర్లో తిరుగుర్రి, కానీ ఇటువంటి దుశ్చర్యకు పడపడద్దు. మమ్మల ఈ విధంగా మీరు దాడి చేసి ఆనందం పొందితే మేము ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులతోటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అయ్యి శిక్ష పడేంత వరకు మేము అల్పేరు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఒక విశాల్ మహారాజ్ గారికి మేము ఎన్టీపీసీ రజక సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తీన్మార్ మల్లన్న గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ రోజు రాత్రి పోయి వాళ్ళ కోసం అహర్నిశలు పోలీస్ స్టేషన్లో ఉండి కేసు పెట్టించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఉన్నామని మాకు భరోసా ఇచ్చిన వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎన్టీపీసీ రజక సంఘం నుంచి తెలుపుకుంటూ ఈరోజు పిలవంగానే వచ్చి మా కుటుంబ సభ్యులు, మా కుల బాంధవులు ఈ యొక్క పోరాటాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై రజక, జై రజక, రజకుల ఐక్యత.